హాయ్ ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి గానామృతం. శ్రీనివాసుడు పెండ్లికి తరలి వెళ్ళుట. ఆకాశరాజు కబురే పంపక పెండ్లికి అందరూ తరలినుగా. వకులామాత ఎదురే వచ్చి గుమ్మడి పండు దిష్టి తీసే. ముందుగా తల్లి నమస్కరించి గరుడ వాహనం ఎక్కిన స్వామి. బంగారు పల్లకి ఎక్కి వకుల కొడుకు వెంట పయనమయ్యే. పరమేశ్వరుడే పార్వతీతోనూ నందివాహనం ఎక్కెనుగా. సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కెనుగా. శశి, ఇంద్రుడు, తార, బృహస్పతి, యముడు, వాయువు, వరుణదేవుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు భార్యలతోనే పయనమయ్యే. గరుడ, గంధర్వ, యక్షులు, కిన్నెర, నారద, తుంబూర మహనీయులు శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందంతో కదిలినారు. అత్రి, జమదగ్ని, గౌతమ, భృగువు, భరద్వాజుడు, వశిష్ఠుడు అందరూ మునిలే ముందుకు కదలి నారాయణుని కీర్తించే. రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ ఆడుతూ పాడుతూ పయనమయ్యే. కుబేరుడంతటా భార్యతో కూడి కాసుల మూటతో కదిలినాడు. క్రోసుల దూరం బారులు తీరి బంధుజనాలే బయలుదేరే. శేషాచలమే వదిలివారు పద్మతీర్థమే చేరినారు. శ్రీనివాసుడు సుఖముని ఆతిథ్యం స్వీకరించుట. స్వామి రాకకు ఎదురుచూచి సుఖముని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యముని ఇవ్వగోరి శ్రీనివాసుని ఆహ్వానించే. శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితో ఇట్లనియే. విందు అనగా మాటలు కాదు, బంధుజనాలను ఒక పరికనుము. సర్వము నీవై ఉండగా స్వామి, వేరెవ్వరితో పని ఎలా? నీదు బొజ్జ నిండిన చాలు, అందరి ఆకలి తీరు కదా. శ్రీనివాసుడు చిరునవ్వులతో సుఖముని వెంట నడిచెనుగా. ఉచితాసమును కూర్చోబెట్టి స్వామి పదములే కడిగెనుగా. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా. శ్రీనివాసుడే ఆరగించగా బంధుజనాలకు త్రేపులు వచ్చే. సుఖమని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా. సుఖమని వద్ద సెలవు గైకొని శ్రీనివాసుడే పయనమయ్యే. శ్రీనివాసునికి పెండ్లి వారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట. కంటిన్యూషన్ ద నెక్స్ట్ వీడియో.